హలో అండి. ఇవాల్టి స్పెషల్ నాకు చాలా చాలా ఇష్టమైన కొర్రమీను చేపల పులుసు. ఈ చేపల పులుసుని మామిడికాయ వేసి నెల్లూరు స్టైల్లో చేశానన్నమాట, అథెంటిక్ వేలో. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫిష్ ముక్కలకి సాల్ట్ లెమన్ యాడ్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని ఒక పాట్లో వేసుకోండి. నార్మల్గా ఫిష్లో ముళ్ళులు ఉంటాయని చాలామంది అవాయిడ్ చేస్తారు కదా. ఈ కొర్రమీను చేపల్లో మాత్రం ఒక ముళ్ళే ఉంటుంది, భయం లేకుండా తినేయచ్చు అనమాట. ఏంటి మ్యారినేట్ చేస్తున్నానని చూస్తున్నారా? చెప్పా కదండి అథెంటిక్ వేలో చేస్తున్నానని చెప్పి. మనం ఆయిల్ పెట్టుకొని మసాలాలన్నీ వేయించుకొని అలా చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ డ్రై మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కారం, ధనియాల పొడి, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసాను. నెల్లూరు సైడ్ ఎక్కువగా చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటారు. మా రాయలసీమ సైడ్ ఇలా మామిడికాయ వేసి చేపల పులుసు చేయరు అసలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మామిడికాయ వేసి చేపల పులుసు చేసుకోవడం నేర్చుకున్నాను అనమాట. నిజంగా మామిడికాయ వేసిన తర్వాత చేపల పులుసు టేస్టే మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలతో పాటు కొత్తిమీర, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పడుతుందన్నమాట మసాలా ఇలా కలుపుకోవడం వల్ల. ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. అందులోనూ ఈ కొర్రమీను ఫిష్ లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్నమాట. ఇందులో మనకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది అవి. చాలామంది ఫిష్ కర్రీ ఎంత బాగా చేసినా కూడా ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటుంటారు కదా. నిజంగా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అసలు ఫిష్ స్మెల్లే రాదు. ఇలా మసాలాలన్నీ వేసి ఫిష్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టండి. ఇలా ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల ముక్కల్లోకి మసాలాలన్నీ బాగా పడతాయన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని తీసిన గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని పులుపు యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు, మరి తక్కువ వేసుకోకూడదు. ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే చాలు, ఎందుకంటే మళ్ళీ కర్రీ ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గుతుంది కదా. సో చూసుకొని వేసుకోవాలి వాటర్ కూడా. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చేపల పులుసుకి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన మెయిన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న మెంతులు, జీలకర్రని పొడి చేసుకోవాలి. ఈ పొడిని చేపల పులుసులో వేసుకుంటామన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది ఇది వేస్తే. ఈ పొడిని మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రం కలపకండి, కర్రీ కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మాత్రం కలపండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా లిడ్ పెట్టి ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా పైకి పొంగుతూ ఉంటుంది. అప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఈ పొడిని వేసుకున్న తర్వాత మొత్తం కలపకుండా ఇలా పైన పైన కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చేపల పులుసుని ఎప్పుడైనా కూడా ఉడికేటప్పుడు గరిట పెట్టి కలపకూడదు, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట, ఫిష్ ముక్కలు. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ ఉడకనిస్తే చాలు. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది. ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గా ఉండడమే కాదండి,
టేస్ట్ కూడా సూపర్గా ఉన్నింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేపల పులుసు ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం నేను చేసిన ఈ రెసిపీని ఫాలో అవ్వండి. అసలు చేపల స్మెల్లే రాదనమాట. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కొరమీను చేపల పులుసు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే, ఈ వీడియోకి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.